రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ ప్రెస్టీజియస్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ దీన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ వేడుక జరిగింది. తన సినిమా ఓపెనింగ్స్ కు హాజరు కాకపోవటం మహేష్ సెంటిమెంట్. అయితే ఈ సినిమా కోసం మహా సెంటిమెంట్ ను పక్కన పెట్టి ఓపెనింగ్ లో సందడి చేశారు. రాజమౌళి, మహేష్ బాబు ఫ్యామిలీస్ తో పాటు అతి కొద్ది మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. మహేష్ బాబు కెరీర్ లో ఇది 29వ చిత్రం కావడంతో SSMB 29 అనే పేరుతో పిలువనున్నారు. సమ్మర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ దీనికి కథను అందిస్తుండగా ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు హాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్స్ వర్క్ చేయనున్నారని టాక్. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచర్ గా ఇది ఉండబోతుందని విజేంద్ర ప్రసాద్ గతంలో చెప్పారు. అందుకు తగ్గట్టే లొకేషన్స్ కోసం ఒడిశా, ఆఫ్రికాలోని అడవులు సహా అనేక ప్రదేశాలలో పర్యటించారు రాజమౌళి. మునుపెన్నడూ కనిపించని న్యూ లుక్ లో కనిపించనున్నారు మహేష్ బాబు. దీనికోసం ప్రత్యేకంగా మేకోవర్ కూడా అవుతున్నారు. బాహుబలి సిరీస్ చిత్రాలతో పాటు RRR సినిమాతో తెలుగు సినిమాను ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా స్పెషల్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు. దీంతో తన అప్ కమింగ్ మూవీ SSMB 29 పై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలను క్రియేట్ చేశారు రాజమౌళి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఆ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో సాగే అడ్వెంచర్ జర్నీగా తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. రీసెంట్ గా హైదరాబాద్ లో పూజా కార్యక్రమం ఎలాంటి హడావిడి లేకుండా జరిగింది. ఈ నెల చివర్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు జోరుగా ప్రచారము సాగుతుంది. 2 భాగాలుగా SSMB 29 రానుందని, 2026లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తుంది. భారీ బడ్జెట్ తో కేఎల్ నారాయణ నిర్మిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాతో రాజమౌళి మరొకసారి 1000 కోట్ల క్లబ్ టార్గెట్ ను పెట్టుకున్నట్టు తెలుస్తుంది. కానీ జక్కన లక్ష్యం అది కాదని అంటున్నారు. ఈ సినిమాతో 3000 కోట్లు వసూలు చేయాలని ఫిక్స్ అయ్యారట. SSMB 29 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇటీవల రాజమౌళి బొరా గుహలతో పాటు ఒడిశాలోనూ పలు లొకేషన్స్ ను చూసి వచ్చారు. ఇటీవేట నేపథ్యంలో సాగే అడ్వెంచర్ మూవీ కావడంతో అందుకు తగిన లొకేషన్స్ ను చూసి ఆయా ప్రాంతాల్లో షూటింగ్ జరపనున్నారు. మరొక వైపు హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలోనూ సినిమాకు సంబంధించిన కీలక సెట్స్ ను దాదాపు పూర్తి చేశారు. రాజమౌళి సినిమా అంటే భారీ తారాగణం కూడా ఉంటుంది. ఇప్పటి వరకు చిత్ర టీం కేవలం మహేష్ బాబు పేరును మాత్రమే ప్రకటించింది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది. జనవరి చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ఇండియన్ సినీ పరిశ్రమ ఇప్పటి వరకు చూపించని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఈ చిత్రంతో ఆవిష్కరించనున్నారని రచయిత విజేంద్ర ప్రసాద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపాయే. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ దీనిని రిలీజ్ చేయడానికి సలహాలు చేస్తున్నారు. SSMB 29 మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.